ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ సవరణకి పాల్పడుతున్నాడని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాలా వెంకట్రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదానిపై అమెరికా ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తుంటే అసలు విదేశాంగ శాఖ ఏం చేస్తుందని, ఎవరు మెప్పు కోసం పనిచేస్తుందని ఆయన విమర్శించారు. అదాని, అంబానీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీ ప్రధాని మోడీ రక్షణగా నిలుస్తున్నాడని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. దేశంలో జమిలీ ఎన్నికలు ఎందుకు, అలజడి రేపేది ఎందుకు, ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకి ప్రధాని మోడీ అండగా నిలిచి దేశ సంపదని దోచుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను విధానం అంటున్నాడు కానీ 2 పన్నులు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులు, ఫీజు రియంబర్స్మెంట్, సర్పంచుల బిల్లులు, అంగన్వాడీల సమస్యలు, చిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని అన్నింటినీ అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనవరి 26లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూర్తి చేసినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ సన్నాహక సమితి ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు పూర్తి దాన్ని రూపురేపదిద్దినాడు కాబట్టి అది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణలకి ఏ ప్రభుత్వం సాహసించలేదు. కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది, ఉవ్విళ్ళూరుతున్నది. ఇంకోవైపున అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ అవినీతి కుంభకోణాలకు పాల్పడడానికి ప్రోత్సహిస్తున్నది. ఇది పూర్తిగా దిగజారిన పత్రంలో ఈ పరిపాలన సాగుతున్నది. అదాని గ్రూప్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. అమెరికాలోనే 2500 కోట్లు ముడుపులు ఇచ్చినారని చెప్పి విచారణ చేయమని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కానీ నరేంద్ర మోడీకి చీమ కుట్టినట్లేదు, సిగ్గు కూడా లేదు. పార్లమెంట్లో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని చెప్పి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా అరణ్య రోదనంగా అయిపోతా ఉంది. మాకు మెజార్టీ ఉంది కాబట్టి మా ఇస్తాం, మా రాజ్యం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ బజార్లో పారేశారు. మణిపూర్లో మంటలు రేగుతూ ఉన్నాయి. ఇప్పుడేమో జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ దేశంలో ఒక గందరగోళాన్ని సృష్టించేటువంటి కుట్రకు పాల్పడుతూ ఉన్నది. అంటే పూర్తిగా మళ్ళీ ఈ అమెరికా లేదా ఇతర దేశాల్లాగా అధ్యక్ష పరిపాలన వైపు ఊవిలూరుతున్నది. ఒక నియంత్రిత పోకడలకి ఆలోచన సాగుతున్నది. పునాదులు వేసడానికి ప్రయత్నం సాగుతున్నాయి. అందుకని ఇప్పుడు ఆలోచించుకోవాలా. జమిలీ ఎన్నికలు ఇవాళ కొత్త ఏమిటి, దానికి ఆ నినాదం ఏంది, అర్థమైంది. ఇప్పటికీ ఓ నినాదం ఇచ్చినారు, ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే విధానం అని. ఒకే పన్ను ఉందా ఇవాళ? నేను అడుగుతాను సూటిగా నరేంద్ర మోడీని లేదా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఎందుకయ్యా మీరు బోకస్ మాటలు చెప్తారు? జిఎస్టీ పెట్టి వస్తువుల పన్నులని చెప్పి మీరు మళ్ళీ పెట్రోల్, డీజిల్ మీద కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాన్ని విధిస్తారేరా? మరి 2 పన్నులు ఎందుకు వేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? ఒకటి ప్రభుత్వం పడిపోతే రాష్ట్రంలో మరి 6 నెలల లోపల ఎన్నికలు జరపమని రాజ్యాంగమే చెప్తుంది కదా. ఎన్నికలు ఆగుతాయా? తప్పదు కదా రాజ్యాంగం ప్రకారం. అయితే దాన్నే మారుస్తారేమో. ఏదైనా కూడా ఒకవేళ ప్రభుత్వం పడిపోతే కేంద్రం కంట్రోల్ పెట్టుకుంటారా? అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియకే, మూల సిద్ధాంతానికే విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక దుస్థితి, ఒక దుర్దశ ఇవాళ ఈ దేశంలో నెలకొన్నది. అందుకనే అవినీతి కుంభకోణ మరి అద్దు అదుపు లేకుండా ఉన్నాయి. అందుకని ఏదేమైనా కూడా ఇది నరేంద్ర మోడీ ఈ అవినీతి కుంభకోణాలు చేసేటువంటి కార్పొరేట్ సంస్థలకు పెద్దన్న పాత్ర వహిస్తున్నాడు. అంటే వాళ్ళకు అండగా ఉంటున్నాడు అనేది వాస్తవం అవుతుంది. ఏదేమైనా ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు కళ్ళు తెరవాలా. ఈ నరేంద్ర మోడీ దుర్మార్గాలను, ఈ ఏదైతే జమిలీ ఎన్నికల నినాదాన్ని అడ్డుకొట్టేందుకు మరి సీరియస్గా ఉద్యమం నడపాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో కొన్ని ఒడిదొడుకులు సాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సీరియస్గా 2 లక్షల రుణమాఫీ అందరికీ హామీ ఉన్నదో దాని ప్రకారం చేయాలి. బ్యాంకులు తప్పు చెప్తే రైతును ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఏదో రేషన్ కార్డులో ఆడుంది, లేకుంటే
మరి పాస్బుక్లో పేరే ఉంది, వేరే ఉంది, ఇది ఉంది అని ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటే గతంలో రుణమాఫీలు చాలా అయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇక ఏదైనా ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఇంకా ప్రధానమైన బాధ ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చేసి నిజమే, కానీ మీరు దాన్ని సవరించే బాధ్యత మీకు వచ్చింది, ఈ ప్రభుత్వానికి వచ్చింది. అంగన్వాడీ టీచర్లకు కూడా ఇలా బకాయిలా, మధ్యాహ్న భోజనం బకాయిలా, ఆశా వర్కర్లు బకాయిలా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలా, ఆఖరికి సర్పంచ్లు మాజీ సర్పంచ్లు అయిపోయిన వాళ్ళు పదవి అయిపోయింది వాళ్ళకు కూడా బకాయిలా. కాబట్టి ఇవి అందులో చిన్న చిరుద్యోగులు వీళ్ళు అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాలు, వీళ్ళకి ఇచ్చేటువంటివి కూడా బకాయిలు పెట్టడం కాదు. అందులో మీ గత ప్రభుత్వం కాలంలో చర్చ జరిగింది, లాస్ట్లో ఒక అవగాహనకు వచ్చినాం. వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం 2 లక్షలు, 1,00,000 ఒక నిర్ణయం అయింది. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి ప్రారంభంగా చేయాలి. మధ్య బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడినప్పుడు చెప్పాం, ఈ చిరుద్యోగుల బకాయిలు ఏందా బాగాలేదని చెప్పాం. సీతక్కతో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అండగా ఉంటుంది. వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళు చేసే పోరాటాలకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తుంది.